హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందు రోజు నైట్ ముగ్గు వేసాను అనమాట. ఇంకా ముగ్గు అయితే ఫస్ట్ యాడ్ చేశాను కదా, ఇంకా అందుకని సాంగ్ పెట్టేశాను, అంటే మ్యూజిక్ పెట్టేశాను. ఇంక ఇది మార్నింగ్ అండి, టైం వచ్చేసి 4 ఏమో అయింది. ఇంకా బయటకు కొంచెం పని ఉండి వెళ్ళాల్సి వచ్చి ఇంక మార్నింగే లేసేసాను అనమాట. ఎందుకంటే ఈ బ్లౌజ్ అర్జెంటుగా ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా నేను మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉంటే తీరిగ్గా కుట్టి ఇచ్చేదాన్ని. ఇంకా బయట పని ఉంది కాబట్టి ఇంకా 4 కల్లా అలారం పెట్టుకొని లేసాను అనమాట. ఇది నిన్న అంటే ఈ వ్లాగ్కి ముందు రోజు కుట్టానండి. బ్లౌజ్ కూడా కుట్టేశాను, కానీ హెమ్మింగ్ వేయలేదు. ఇంకా ఫాల్స్ వేస్తున్నాను. ఇంకా వేరే పని ఏదో పడి ఇంకా నైట్ అయితే కొంచెం పని ఉంటుందండి. ఇంకా అందుకని ఇంకా పొద్దుపోయింది బాగా అని చెప్పేసి ఇంకా పడుకుండిపోయాను. అందుకని మార్నింగ్ ఇంత ఎక్కువ జామున్ లేసాను అనమాట. బయట మంచు అయితే చాలా ఎక్కువగా ఉంది, అయినా తప్పదు, ఇవ్వాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ హ్యాండ్కి అయితే కొంచెం డిజైన్ పెట్టేసి మామూలుగా నెక్ కొంచెం డిజైన్ అంటే రౌండ్ కాకుండా ఇలా 3 పక్షాలుగా పెట్టేశానండి. దీనికైతే నేను 300 రూపీస్ అయితే తీసుకుంటా అనమాట. కొందరు కాస్ట్ చెప్తే మీ దగ్గర టాలెంట్ లేదేమో అందుకని అంత తక్కువ తీసుకుంటున్నారని కూడా అంటారు. టాలెంట్ లేక కాదు, ఏరియాని బట్టి మనం తీసుకోవాలన్నమాట. మన పక్కన ఇంకా ఒక 4-5 కుడుతూ ఉంటారు కదా, వాళ్ళు అంతే కాస్ట్ తీసుకుంటారు. ఇంకా వాళ్ళకి మించి మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా చెప్పినా కూడా ఇంకా మనకి వాళ్ళ దగ్గరికే వెళ్తారు కదా. ఎవరైనా అంతే కదా, నేనైనా కూడా అంతేను. అందుకని చెప్పేసి అందరం ఒక రేటే తీసుకుంటామన్నమాట. ఏరియాని బట్టి రేట్స్ ఉంటాయి కానీ టాలెంట్ బట్టి రేట్స్ కాదు. బయట ఇంకా ఎక్కువే ఉంటుంది, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కొన్ని బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటాను కాబట్టి. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే ఇన్ని శారీస్ అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే నా పక్కన కుట్టే వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళైతే స్టాప్ చేశారండి. ఇంకా అందుకని అన్నీ నా దగ్గరికే వచ్చాయి. ఇక్కడ ఏంటంటే సండే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఎవరిచ్చినా సండేకే అడుగుతారు. ఇంకా అందుకని ఈ బ్లౌజులతోటే నేను వీడియోస్ అయితే సరిగా పెట్టలేకపోతున్నాను. వీడియోస్ ఏంటంటే రెగ్యులర్గా పెట్టాలి అంటే నేను ఒక బ్లౌజే కుట్టగలుగుతానండి, ఒక వీడియో, అలాగే ఒక బ్లౌజ్ అనమాట. మధ్యాహ్నం దాకా వీడియో ఎడిట్ చేసుకుంటాను. 1 o'clock అప్లోడ్ చేసేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కుడతానమాట. ఇంకా వీడియో ఆపేసానంటే మార్నింగ్ ఒక బ్లౌజ్ కుడతాను, అలాగే మధ్యాహ్నం నుంచి ఒకటి కుడతాను. ఇవన్నీ కూడా ఒక్క రోజులో 2 రోజుల్లో కుట్టేయలేనండి. కానీ మీకు వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్ని వచ్చాయి అని చెప్పేసి చూపిస్తున్నాను. అలాగే కొన్ని గౌన్స్ కూడా వచ్చాయి. ఒక 2 గౌన్లు కుట్టమని ఇచ్చారనమాట శారీస్కి. ఇంకా అవి నేను సిల్క్ లైనింగ్ అయితే తెచ్చాను. ఇంకా అవి కూడా కుట్టాలి. అందుకని ఇవన్నీ చేయలేక కొంచెం వీడియోస్కి అయితే గ్యాప్ ఇచ్చాను. అలాగే సండే కూడా వచ్చింది కదా, ఇంకా పిల్లలుంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేనండి. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇచ్చి వాయిస్ ఓవర్ అయితే అప్లోడ్ చేసుకుంటాను కాబట్టి ఇంకా అలా వీడియోస్ అయితే ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్లాగ్ అయితే కొంచెం ఎక్కువే వచ్చింది, కానీ ఇంకా ఎక్కువ వచ్చిందండి. చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే వ్లాగ్ని అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఇంకా బయట అయితే నేను ఒక్కదాన్నే లేస్తున్నాను కదా, ఇంకా అందుకే గేట్కి కూడా తాళం తీయలేదండి. బయట అయితే బాగా మంచు పడుతుంది. ఇంకా నైట్ వేసిన ముగ్గు కూడా చూపిస్తాను చూడండి. అసలు కొన్నిసార్లు అయితే కుక్కలు బాగా తుడిపేస్తాయి అన్నమాట. ఇంకా ఈ మధ్య కుక్కలు లేవని చెప్పేసి నైటే వేస్తున్నాను. అందులోనూ లేలాక మంచుకు వేస్తున్నా అండి. నైట్ వేసిన ముగ్గు చూడండి అలానే ఉంది. ఇంకా నిన్నైతే మా వారు కుండీ తెచ్చారనమాట. ఎందుకంటే మా ఇంట్లో తులసమ్మ ఉంది కదా, తులసమ్మకి మేము కుండీలో అయితే వేస్తున్నామండి. అది ఎందుకో ఇరుగ్గా ఉన్నట్టుంది, అసలు బాగా రావట్లేదు. నేను చాలా వీడియోస్లో చూశాను, ఒక 2 సంవత్సరాలు ఏమో తులసమ్మ ఉంటుందంట, తర్వాత ఉండదంట. కానీ ఎందుకో మాకు అదొక గిల్లిగా అనిపించింది, అది కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. అందుకే తులసమ్మ ఉండట్లేదేమో అని చెప్పేసి మా వారైతే మళ్ళీ సిమెంట్ కుండీ అయితే తెచ్చారు. దానికి నైట్ అంతా వాటర్ పోసి పెట్టాము. వాటర్ మొత్తం పీల్చేసుకున్న తర్వాత నీట్గా పెయింట్ వేసేసి అమ్మని వేద్దాంలే అని చెప్పేసి, ఇంకా పాత కుండీ అయితే ఇంట్లో ఉండించుకోవచ్చో లేదో కూడా తెలియట్లేదు. బయట అయితే ఎక్కడ పారే నీళ్ళలో వేద్దాము అనుకుంటున్నాము. ఇంకా నేను ఇవన్నీ చూపించిన తర్వాత వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. అంటే ఈ వ్లాగ్ ఈరోజు మంగళవారం కదా,
పోయిన మంగళవారం తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు నాకు కొంచెం పని ఉందని చెప్పాను కదా, నేను వ్లాగ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇక్కడ నా ఫోన్లో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే మా వారి ఫోన్లో తీసుకుంటున్నాను అనమాట. ఇలా అప్లోడ్ చేసేసి ప్రైవేట్లో పెట్టుకుంటా అండి. ఇంకా మధ్యాహ్నం 1 కల్లా రిలీజ్ చేస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా శారీకి కూడా ఫాల్స్ వేసేసాను. ఫాల్స్ వేసేసిన తర్వాత బ్లౌజ్కి కూడా హెమ్మింగ్ వేసేసి మడతేసి పక్కన పెట్టేసి ఇంక ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. పిల్లలకైతే పులిహోర కలిపేసానండి, ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా టిఫిన్కి కూడా ఏం లేదనమాట. అందుకే మార్నింగ్ లేయంగానే అన్నం అయితే హెమ్మింగ్ వేసుకుంటూ వండేసాను అనమాట. ఇంకా హెమ్మింగ్ వేసేసి ఇంక పిల్లలకైతే పులిహోర కలిపేసాను. ఇంక వాళ్ళు లేసి ఫ్రెష్ అప్ అయి తినేస్తున్నారు. ఇంకా అదే టిఫిన్గా పెట్టేస్తాను. అలాగే బాక్స్లోకి కూడా పెట్టేస్తున్నాను. మా పిల్లలు అయితే పులిహోర చాలా ఇష్టంగా తింటారండి. ఒకవేళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెట్టినా తింటారు. అందుకని చెప్పేసి మేము మార్కెట్కి వెళ్దాం ప్రతిసారి నిమ్మకాయలు తెచ్చుకుంటామన్నమాట. 2 రోజులకు ఒకసారి అలాగా పులిహోర అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నచ్చిన సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే చూశారు కదండి. ఇంకా కొంచెం పన్నెండు బయటకు వెళ్దాం అనుకున్నాము, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి. ప్రింటర్ కొంచెం జెరాక్స్ మిషన్ రిపేర్ ఉంటే అది చేయించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. కొన్ని లైనింగ్లు, ఫాల్స్లు, అలాగే లేస్లు అవి తీసుకోవాలి. అవన్నీ తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. మేము వెళ్ళాల్సిన పని అయితే పోస్ట్ పోన్ అయిందనమాట. అంటే ఈ వీడియో ఈరోజు పెడుతున్నాను కదా, ఈరోజు వెళ్తున్నామండి. లాస్ట్ వీక్ వెళ్ళలేదు. ఇంక సరే అని చెప్పేసి జెరాక్స్ మిషన్ రిపేర్ ఉందండి, ఎలుకలు ఉంటే అవి కొట్టేసాయి అన్నమాట. సరే జెరాక్స్కి వస్తూ ఉన్నారు, ఇంక సరే దాన్నైనా తీసుకెళ్ళి రిపేర్ చేపిద్దాము. అలాగే మిక్సీ గిన్నెలు కూడా పాడైపోయినాయి అనమాట, అవి 2 చేపించుకొచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరి నెల్లూరుకి వెళ్ళాము. జెరాక్స్ మిషన్ సర్వీస్ సెంటర్ కాడ ఇచ్చేసి వాళ్ళు ఇవ్వగానే చేసి ఇచ్చేయరండి. మనం అక్కడ పెట్టేసి వస్తే మళ్ళీ చూసి కాల్ చేస్తారు, చేసాము వచ్చి తీసుకెళ్ళండి అని. అవును, మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇంకా అలాగే మిక్సీ గిన్నెలు అయితే వెంటనే రిపేర్ చేసి ఇచ్చేసారు. ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏం వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంక అప్పటికే 2 ఏమో అయింది. ఇంకొచ్చి కామ్గా పడుకుండిపోయాను. ఇంక ఇది సాయంత్రం అనమాట, అంటే ఈవినింగ్ అండి. ఇంకా లేచిన తర్వాత చపాతీ పిండి అయితే కలిపాను. ఇంక పిల్లలకి చపాతీ చేసి అలాగే వంకాయ కర్రీ చేద్దాము అని చెప్పేసి కలిపాను అనమాట. ఇంక కలిపింది అదేం వీడియో అయితే ఏం ప్రాసెస్ ఏం తీయలేదు. ఇప్పటికే వీడియో 20 మినిట్స్ వచ్చింది. ఇంకా అది కూడా పెడితే మీకు ఇంకా బోర్ కొట్టేస్తుంది. నేను కొంచెం ఎక్కువ చపాతీలే చేస్తానండి. అది ఏందో కానీ వేస్తూ ఉంటే చాలదేమో అని చెప్పేసి చేసేస్తాను. ఒక 20 చపాతీల దాకా అయినాయి అనమాట. అవంతా చేసి నేను ఒక్కదాన్నే కదా అన్నీ రుద్దుకొని కాల్చేదలకి బాగా లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. ఇంక ఇదైతే గుర్తు వంకాయ చేద్దామని చెప్పేసి కొంచెం మసాలా లాగా చేసేద్దాము, కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్ పెట్టేస్తే అయిపోద్ది, వంకాయ ఫాస్ట్గానే ఉడికిపోద్ది కదా అని చెప్పేసి ఇక్కడ వేయించుకుంటున్నాను. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, ధనియాలు, అలాగే గసగసాలు, అంటే ఇది లాస్ట్ వీక్ వీడియో కదా అంత పర్ఫెక్ట్గా గుర్తు రావట్లేదు అనమాట. అన్నీ వేయించేసుకొని కొంచెం వేరుశనగపప్పు కూడా వేసేసి పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని జీడిపప్పు ఇవన్నీ వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుందండి. అన్నీ వేయించేసుకొని పసుపు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి కుక్కర్లో ఆయిల్ వేసేసి బిర్యానీ మసాలా ఉంటాయి కదా అవన్నీ వేసేసి ఈ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చిన దాకా వేయించుకొని తర్వాత వంకాయలు వేసేసి ఒక 2 విజిల్స్ మనకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని కారం అయితే పచ్చిమిర్చి వేస్తుంటాం కదా చూసుకొని వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టేసామంటే చాలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ముందు కర్రీ చేసేసి విజిల్స్ అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టిన తర్వాత చపాతీలు అయితే కాల్ చేస్తానండి. ముందైతే రుద్ది పెట్టుకున్నాను, తర్వాత కర్రీ కుక్కర్లో పెట్టేశాను. విజిల్స్ వచ్చేలోపు నేను పక్కనే ఉంటాను కాబట్టి చపాతీలు మొత్తం కాల్ చేసుకున్నాను. తర్వాత ప్రెషర్ పోయేంత వరకు వదిలేస్తాను అన్నమాట.
చాలా చపాతీలే అయినాయి. ఇంకా అప్పటికే టైం 9:30 అలా అయిపోయింది. చూడండి ఎన్ని చపాతీలు వచ్చాయో. ఎందుకో వేసేటప్పుడు చాలవేమో పిల్లలు తింటారేమో, మళ్ళీ చాలకుండా ఎందుకని చెప్పేసి ఇలా చేసేస్తాను. అవి మాకు నెక్స్ట్ డేకి కూడా ఉండిపోతాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 9:15 అయిందనమాట. ఇంక ఇప్పుడే చపాతీలు అయితే కాల్చేసి ఇంకా చపాతీలోకి వంకాయ గ్రేవీ కర్రీ అంటే గుత్తి వంకాయ లాగా చేశాను అనమాట. కుక్కర్లో వేసాను. టైం అయిపోయింది కదా, ఇప్పటికే పిల్లలు ఆకలి అంటున్నారనమాట. ఇంకా అందుకని కుక్కర్లో ఒక 2 విజిల్ పెట్టేద్దాము అని చెప్పేసి కొంచెం మసాలా వేసి చేసేసాను అనమాట చపాతీలోకి. మాట్లాడి లోకమ్మ కెమెరా ఆన్ చేస్తే వచ్చేస్తుందండి మాట్లాడడానికి. కూర్చో. ఇంక ఈరోజు పని కూడా ఏం కాలేదన్నమాట. అందుకే వీడియో లెంగ్త్ కూడా ఎంత వచ్చిందో కూడా తెలీదు. నెల్లూరుకి వెళ్ళామండి. కొంచెం జెరాక్స్ మిషన్ రిపేర్ ఉంటే అది ఇద్దామని చెప్పేసి నెల్లూరుకి వెళ్ళాము, ఇచ్చాము. లోకి ఏం కుక్కర్ తీస్తున్నా, అది విజిల్ ఇంకా రాలా, ప్రెజర్ బాగాలేదు దానికి. ఇట్రా ఈ పిల్లలతో అసలు నేను దీమని చెప్పానా. చపాతీలు కాల్చానండి, ఇంకా విజిల్స్ అయితే వచ్చాయి. ప్రెజర్ పోద్దులే అని చెప్పేసి ఈలోపు వీడియో మాట్లాడదాంలే అని వీడియో ఆన్ చేశాను. ఈలోపు అయితే పోయి కుక్కర్ అయితే తీస్తున్నాడు అనమాట. ప్రెజర్ పోలేదు. అమ్మనగానే ఎగిరి పడిందంటే అమ్మ అని కేకేస్తాడు. ఇంకా నెల్లూరుకి వెళ్ళాం కదండి. ఇంక ఇంటికి వచ్చేతలకే 3:30 అయిపోయింది. ఇంకా ఇంట్లో కూడా ఏం పని చేయలేదు. కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా మిషన్ దగ్గరికి శారీస్ తీసుకొచ్చారనమాట. ఇంకా అవైతే తీసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఒక బ్లౌజ్ అయినా కట్ చేద్దాం ఈరోజు అనుకున్నాను, కానీ ఎప్పుడో ఉదయం ఏకజామున కుట్టాను. అది కుట్టి హెమ్మింగ్ వేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి కట్ చేద్దాం అనుకుంటానే ఉన్నాను. అలానే అయిపోయింది, పొద్దుపోయిందనమాట. ఈరోజు అయితే అసలు కట్ చేయలేదు. ఇంకా రేపన్నా కట్ చేసి కుట్టాలన్నమాట. ఎందుకంటే ఏదో పని అలానే పడుతూనే ఉంటుంది. చెప్పు. ఇందాక లూడో ఆడుకున్నారు. ఇంకా నేను కూడా ఆడాను అనమాట. అలాగ పొద్దుపోయింది, టైం అయిపోయింది. ఇంక సరే ఇంకా ఏం టిఫిన్ ఉదయం పులుసన్నం చేశాను కదా, ఇంకా అది మధ్యాహ్నం మేము కొంచెం ఉంటే తినేసామన్నమాట. ఇప్పుడు ఏం కర్రీ లేదని చెప్పేసి చపాతీ చేశాను. ఇంకా చపాతీలు అంటే మీకు తెలిసిందే కదా, కొంచెం టైం పడుతుందన్నమాట. ఇంకా అవన్నీ చేసి కాల్చి, నాది కొంచెం పెద్ద చెయ్యి అనమాట. చపాతీ పిండి ఎప్పుడు కలిపినా కూడా నాకు ఏదో 2 పూటలకు వచ్చేస్తుందండి. కొందరు ఏంటంటే కలిపిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ చేస్తారనమాట. నాకు ఎందుకు అలా పెడితే ఫ్రిడ్జ్లో పైన అంతా ఏమంటారు చేయడానికి రాదనమాట. అందుకని నేను కాల్ చేసి పెట్టేస్తాను, ఇంకొక పూటకు కూడా ఉండేటట్టే. పిల్లలు తిన్న వరకు తినేసి ఇంకా మిగిలిన అయితే మార్నింగ్ ఏదో ఒకటి ఎగ్ పొరటు ఏదో ఒకటి చేసి పెట్టేద్దాంలే. టిఫిన్కి కూడా ఏం లేదండి. దోసపిండి ఉంటే దోసపిండి అయిపోయింది. ఇడ్లీ వేయడం మర్చిపోయాను. ఇంక ఈరోజు అయితే ఇలా గడిచిందనమాట. ఈరోజు లైవ్ కూడా పెట్టలేదండి. రోజు ఖచ్చితంగా 1 గంటన లైవ్ పెడుతున్నాను. అంటే మీకు తెలుసా ఎందుకు లైవ్ పెడతారు చాలామంది, మీరు ఎందుకు లైవ్ పెడుతున్నారు, ఆడవాళ్ళు ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, లైవ్ పెట్టడం అవసరమా అని చెప్పేసి నిన్న లైవ్లో కూడా అడిగారనమాట. కానీ నేను చూసింది అంటే ఈ మధ్య తెలుసుకుంది ఏంటంటే, నేను ఛానల్ పెట్టాను కదండి, ఒక 2 డేస్ గ్యాప్ కానీ వచ్చిందంటే నా ఛానల్ వ్యూస్ అంటే లాంగ్ వీడియోస్ పెద్దగా వ్యూస్ లేవు కదా. లాంగ్ వీడియోస్ వ్యూస్ ఉంటే మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. మనకు అవే పోతాయి, మనీ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. కానీ నాకు లాంగ్ వీడియోస్ వెళ్ళట్లేదు కాబట్టి వాచ్ టైం ఛానల్కి తగ్గిపోతుంది అని చెప్పేసి లైవ్ పెడుతున్నానండి. నాకు బాధేస్తుంది బ్యాడ్ కామెంట్స్కి. ఎవరైనా బాధపడకుండా ఉండరు కదా అలా ఏదో ఒకటి పెడుతూ ఉంటే. కానీ అవన్నీ తట్టుకొని పెడుతూ ఉంటేనే నా ఛానల్ పోతుంది అని చెప్పి స్ట్రాంగ్గా నిలబడుతున్నాను అనమాట. ఈ మధ్య లైవ్ పెడుతూ ఉన్నాను కదా, నాకు వాచ్ టైము పెరిగింది, అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగారు, అలాగే వ్యూస్ కూడా ఈరోజు నేను చూశాను. ఒకవేళ నేను స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను, తీస్తే మాత్రం అంత కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఈ మాటలన్నీ పడ్డా కూడా మనకు ఆ వాచ్ టైము అలాగే డాలర్స్ పెరుగుతుంటే హ్యాపీనెస్సే వేరండి. నేను
యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంచుమించు 1.5 ఇయర్ అయ్యింది. 1.5 ఇయర్ నుంచి మాటలు పడుతూనే ఉన్నాను. అలా పడుతున్నాను అని చెప్పేసి అప్పుడే వదిలేస్తుంటే ఇక్కడ వరకైనా నేను రాను కదా, నాకంటే వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు అలానే ఉన్నారు. నేనన్నా మోనిటైజేషన్ చేసుకున్నాను, గూగుల్ నుంచి పిన్ తెచ్చుకున్నాను, ఒక $20 అయినా నేను సంపాదించుకున్నాను. మీదేముంది వ్లాగ్సే కదా, కామెడీ చేయండి అని చాలామంది అంటారు. కామెడీ చేయడానికి మా వారు సపోర్ట్ అంటే వీడియోస్ చేస్తారు, కానీ తనకున్న పనులు తనకున్నాయి. ఇంకా పనులు మానుకొని యూట్యూబ్ మీద అయితే అస్సలు ఆధారపడకూడదు. యూట్యూబ్ పోతే పోతుంది, లేకపోతే లేదనమాట. ఇంక నేను ఎలాగో ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి యూట్యూబ్ ఎంచుకున్నాను. నాకు ఏదో ఒక పని ఉంటే యూట్యూబ్ అయితే ఎంచుకోను కదా, దాంట్లో నుంచి నాకు మనీ వస్తుంటే నేను కూడా యూట్యూబ్ని ఆల్టర్నేటివ్గానే చూస్తానండి. నాకు బ్లౌజెస్ వస్తే యూట్యూబ్ వీడియోస్ కూడా పక్కన పెట్టి, అంటే నాకు చేయడానికి ఓపికన్నంత వరకు చేస్తాను, లేకపోతే వల్ల కాలేదంటే యూట్యూబ్ అయినా పక్కన పెట్టి నేను బ్లౌజులు కుట్టుకుంటాను అనమాట. రోజుకు కనీసం ఒక్కటైనా కుడతాను. దాన్ని పక్కన పెట్టేసి దీని మీద ఒక్కటే ఆధారపడిన అనమాట. అది చేస్తాను, ఇది చేస్తాను, దాని మీద మనీ వస్తుంది, దీని మీద వస్తుందేమో అని ఆశపడుతున్నాను. ఎల్లకాలం ఇలా కష్టపడుతూ ఉండలేము కదా, దీని మీద మనీ వస్తే మనం వీడియో పెట్టడమే ఈజీ కదండి. ఒక బ్లౌజ్ కుట్టే బదులు ఒక వీడియో మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఒక 15 మినిట్సే వీడియో పెడతాము. ఇదే ఈజీ కదా, కెమెరా పెట్టుకొని షూట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసామంటే మనకు అక్కడ వచ్చిన 200 ఇక్కడ వచ్చేస్తుంది. అలా అయినా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు ఏదో ఒక పని, నేను ఏదో ఒక దాని మీద ఎర్న్ చేసుకోవాలి అని చెప్పేసి ఇన్ని బ్యాడ్ కామెంట్స్ లైవ్లో వస్తున్నా కూడా లైవ్ అయితే పెడుతున్నాను. మా వారు కూడా ఫస్ట్లో వద్దన్నారండి, లైవ్ వద్దులే, ఆ బ్యాడ్ కామెంట్స్ అవంతా అవసరం లేదు మనకి, నువ్వు వీడియోసే పెట్టుకో. ఫస్ట్లో అయితే కామెంట్స్ కూడా ఆపేసిన రోజులు ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు కామెంట్స్ దేనికి ఆపట్లేదు. లాంగ్ వీడియోస్కి, షార్ట్స్కి మొత్తానికి ఆపేసుకున్నాము ఆ కామెంట్స్ తట్టుకోలేక. కానీ అవన్నీ తట్టుకొని ఈరోజు ముందుకు రాబట్టి ఇలా నిలబడానమాట. లైవ్ కూడా తను కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే తను కూడా ఛానల్ చూస్తారనమాట. ఛానల్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, లైవ్ పెట్టిన రోజు ఎలా ఉంటుంది, లైవ్ పెట్టిన రోజు మనకి వ్యూస్ ఎలా ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తున్నారు, వాచ్ టైం ఎలా ఉంది అని తను కూడా చూస్తున్నాడు. కాబట్టి సరే చేసుకోవాలి అని చెప్పేసి తను కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. తను కానీ సపోర్ట్ చేయకపోతే చాలామంది ఆ కామెంట్స్ కానీ హస్బెండ్స్ కానీ చూసారంటే అస్సలు ఎంత పిచ్చ కోపం వస్తుంది అంటే, మా వారైతే లైవ్లోనే ఉంటారు, చూస్తూ ఉంటారు. తనకు కూడా ఓపిక ఉంది, ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవ్వాలి. నేను ఎంత బాధపడ్డానో తను కూడా అంతే బాధపడుతున్నాడు ఈ ఛానల్ వల్ల. కానీ మా ఇద్దరిది ఏంటంటే దీన్ని ఖచ్చితంగా నిలబెట్టాలి అని చెప్పేసి లైవ్లో తను ఖచ్చితంగా చూస్తూ ఉంటాడండి. ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా లేకపోయినా నేను లైవ్ పెడితే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. తను కూడా బ్యాడ్ కామెంట్స్ చూస్తూ ఉంటాడు, కానీ ఓర్చుకుంటున్నాడు. ఎందుకంటే దీన్ని మనం నిలబెట్టుకోవాలి, మనం ఓర్చుకోకపోతే ఇక్కడితో ఆపేయాల్సి వస్తుంది అని చెప్పేసి అందుకే అంత కష్టమైన లైవ్ అయితే పెడుతున్నాను. నిన్న లైవ్లో చాలామంది అదే అన్నారనమాట, ఎందుకు లైవ్ పెట్టాం, మీ బ్యాడ్ కామెంట్స్ అన్నీ మీకు అవసరమా అని చెప్పేసి. అవసరం లేదు, కానీ రేపటి కోసం అన్నమాట. ఇప్పటికే వీడియో స్టార్ట్ చేసి 7 మినిట్స్ అయిపోయింది. ఏదో వీడియో స్టార్ట్ చేశానంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను, మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది. ఇంక పిల్లలు కూడా ఆకలి అంటున్నారు. 9:30 అయిపోయింది అనమాట, 15 మినిట్సే అయిపోయింది. ఇంక పిల్లలకైతే చపాతీ చేయాలి. మీకు కూడా కర్రీ అనేది చూపిస్తాను ఎలా వచ్చిందో. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.